హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉగ్గాని అలానే పకోడీ అండి. ఉగ్గానితో కాంబినేషన్ పకోడీ సూపర్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్‌గా అయిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లో ఉల్లిపాయలు చిలికలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందామండి. ఇలా వద్దనుకున్న వాళ్ళు అల్లం, పచ్చిమిర్చి కలిపి మిక్సీలో పట్టేసుకొని దాన్ని కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కరివేపాకు. నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదండి. అందుకని నేను ఇదే వేసాననమాట. ఫ్రెష్ కరివేపాకు అవైలబుల్ ఉన్నవాళ్ళు ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా మనం ఫస్ట్ చేత్తో పిసికేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత అరకప్పు శనగపిండి తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి. బియ్యపిండి వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తుందనమాట. నీళ్ళు ఎక్కువ పట్టవండి. ఫస్ట్ మనం చెక్ చేసుకుంటా నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఉల్లిపాయలు వీటిలోనే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటే కలుపుకోండి. ఒకేసారి వేసుకున్నారంటే పిండి జారైపోతుంది. గట్టి పకోడీలు వేసుకుంటున్నాం కాబట్టి పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. మెత్త పకోడీ పిండి జారుగా ఉన్నా కానీ పర్వాలేదు. ఇది గట్టి పకోడీ కాబట్టి పిండి జారైపోతే బాగుండదు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి పైన. వేడి వేడి నూనె అయినా వేసుకోవచ్చు. నేను మామూలు నూనె వేసాను. దీనివల్ల మనకి బాగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట పకోడీలు. అంతేనండి. కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాము. నూనె కొంచెం కాగిన తర్వాత మనం పకోడీ వేసేసుకుందామండి. ఉగ్గానితో కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. మిరపకాయ బజ్జీలు కూడా చాలా బాగుంటుందండి ఉగ్గానితో. ఈరోజు నేనైతే పకోడీనే వేశాను. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టమండి ఇది పకోడీ, ఉగ్గాని. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చేయటం కూడా చాలా ఈజీ. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. మీలో ఎంతమందికి ఉగ్గాని, పకోడీ కాంబినేషన్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకు. తిప్పుకుంటా మనం కాల్చుకోవాలండి. ఫ్రై చేసుకున్నామంటే అన్ని పక్కల మనకి మంచి ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. అంతేనండి. మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. తీసేసుకుందాం ఇంకా. మిగతా పిండంతా కూడా ఇలా పకోడీలాగా వేసేసుకోవటమేను. అంతేనండి ఇంకా. ఇప్పుడు ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఇలా చేస్తాను. మీరెలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందామండి. తురిమి పెట్టుకున్న అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ మనకి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నామండి. ఇవంతా ఉల్లిపాయలు కూడా మనకి మగ్గిన తర్వాత ఒకే ఒక చిన్న టొమాటో కట్ చేసుకొని వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. కొంచెం పసుపు, కరివేపాకు వేసుకుందామండి. ఫ్రెష్ కరివేపాకు లేదు నా దగ్గర. ఈ ఎండలకి కరివేపాకు ఊరికనే ఎండిపోతుందనమాట. అందుకని నేను దీన్నే డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి. ఎండిపోయిన దాన్నే యూజ్ చేస్తున్నాననమాట. ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. చాలా బావుంటుంది.
మనకి టొమాటో ఇవన్నీ మంచిగా మగ్గినియండి. ఇప్పుడు మరమరాలని మనం ఫస్ట్ వాటర్‌లో వేసేసి నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ నీళ్ళల్లో ఆహ్, ఇది నా ముంచేసేసి తడిపేసామంటేనే మనకి ఊరికినే ఇదైపోతుందనమాట. మెత్తబడిపోతాయి. తీసేసి దీంట్లో వేసేసుకుందామండి. వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడొచ్చేసి నేను కారం వేశాననమాట అండి. అర టేబుల్ స్పూన్ కారం వేశాను. ఇది ఫుల్లీ ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే లేదు. కొంచెం కారం కారంగా ఉంటే బావుంటుందనమాట. అందుకని నేను అర టేబుల్ స్పూన్ కారం వేశాననమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలండి. వేయించిన పల్లీలు పౌడర్ ఇలా కచ్చా పచ్చాగా కొంచెం కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చాననమాట. దాన్ని కూడా వేసేసి ఇంక అంతేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. వేడి వేడిగా ఉగ్గాని పకోడీ సూపర్ కాంబినేషన్ అనమాట. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఎక్కువొద్దు లైట్‌గా. అంతేనండి. అయిపోయింది. టేస్టీ టేస్టీ ఉగ్గాని పకోడీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, డిన్నర్‌లోకి కానీ చాలా బావుంటుంది. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.